హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఆవకాయ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ వైజ్. అయితే ముందుగా అయితే కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ని పొడి పొడిగా ఉడికించుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోకి ఆవకాయ పచ్చడిని వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ని పట్టి మీరు ఆవకాయని ఇందులోకి కలుపుకోండి. ఇలా ముందుగానే రైస్కి పట్టించి దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. అలాగే దీంట్లోకి పోపు దినుసులు వేసుకోండి. దీంట్లో మీరు పల్లీలు, జీడిపప్పు ఇలా ఏది కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆవకాయ రైస్ని మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్ మీద కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది.